మలయప్ప స్వామివారికి నామాన్ని ఎలా అలంకరిస్తానో తెలుసా? అయితే తెలియకపోతే ఈ వీడియో చూడండి. తప్పకుండా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఆ నామాన్ని ఎలా పెడతాను ఏంటనేది. ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే మలయప్ప స్వామివారికి తిరుమలలో నామం పెడతారు కదండీ! ఆ నామాన్ని ఎలా పెడతారో నేను ఇక్కడే చూపిస్తాను. ఈ వీడియోని మీకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మీకు ఈ వీడియో ద్వారాగా కొన్ని తెలుస్తాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ యొక్క మలయప్ప స్వామి వారికి ప్రత్యేకంగా వెండితో నామం చేస్తారండి. తిరుమలలో వెండి నామాన్ని పెట్టి అన్నీ కూడా చేస్తారు కాబట్టి ఆ నామాన్ని మనం ఈజీగా పెట్టుకోవచ్చటం ఎలా అనేది తక్కువ బడ్జెట్లో మీకు చూపిస్తాను. అలాగే మీకు ఆ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందో కూడా మీకు చూపిస్తాను. అయితే మన మీషోలో మనకి కస్తూరి దొరికేస్తుంది, మళ్ళీ అరగజ అని కూడా దొరుకుతుంది. ఈ రెండు కూడా మనకి మార్కెట్లో లభిస్తూ ఉన్నాయి. అతి తక్కువ రేటుకే నేనైతే తీసుకోవడం జరిగిందండి. రెండు కలిపి 100 రూపీస్కి ఏమో తీసుకున్నాను. 50 రూపీస్ అయితే పడింది. అప్పుడు ఆఫర్లో ఉండగా నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, కానీ కాకపోతే మీకు లింక్ అయితే పెడతాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఇదండి అరగజ అని ఉంటుంది. 2 గ్రాములు 50 రూపాయలు అలా అయితే పడింది. అయితే నేను 4 గ్రాములు అయితే తీసుకోవడం జరిగింది. ఇది ఎలా యూజ్ చేయాలనేది ఫస్ట్ నాకు తెలియలేదండి. తర్వాత నేను ఆలోచించుకు ఏంటంటే కనుక మనం ఒత్తి ఉంటుంది చూడండి, మనం దీపారాజనలో వాడే ఒత్తి ఏదైతే ఉందో ఆ ఒత్తితో చేయొచ్చని నాకు ఐడియా వచ్చి నేను అలా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఎలా చేస్తానంటే చూడండి. అయితే మనకి ఇక్కడ వెండి రేకు అయితే కావాలండి. వెండి రేకు ఎలా తెచ్చుకోవాలి అంటే కనుక మనం వెండి షాపుల్లోకి వెళ్తే కొంచెం వెండి రేకులు కావాలండి పలసటి అంటే ఇస్తారు. లేదు అంటే కనుక మనం సిల్వర్ కలర్లో ఉన్న ఏ మెటీరియల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇనుము ప్లాస్టిక్ కాకుండా ఏదైనా యూజ్ చేయొచ్చు. తెల్ల షాపులు ఉంటాయి చూడండి, తెల్ల వస్తువులు తయారు చేసే షాపులు అలాంటివి కూడా వాడుకోవచ్చు. అది ఏమిటంటే వెండి రంగులో కనపడుతూ ఉండాలి. మెయిన్ అది చూసుకుని తెచ్చుకోండి. ఈ విధంగా చూసినట్లయితే ఆ ఒక అరగజాని ఆ ఒత్తితో ముంచి చక్కగా అది నల్లగా చేసుకోవాలి. ఇది కొంచెం పైన పేస్టలే ఉంటుంది, అంటే మన కాటిక కన్నా ఇదిగానే ఉంటుంది. ఇంకోటి యూజ్ ఏంటంటే కనుక ఇది లేని వాళ్ళు కాటికతో కూడా పెట్టచ్చండి. కాటికైతే ఇంకా బాగుంటుంది. అదైతే కొంచెం ఇంకా గమ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాటికి కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇది అరగజ అనేది యూజ్ చేస్తున్నాను. ఇదేం లేదండి, ఇది కూడా మామూలుగానే ఇదెల్లేనే ఉంది. అంటే మనకి ఎలా చెప్పాలి, ఆయిలీగా ఉంటుంది. మనం ఎండాకాలంలో మనకి చేతులు రాసుకుంటాం చూడండి, అంటే తెల్లగా రాకుండా మనం రాసుకుంటాం. వ్యాజిలైన్ టైప్లో అయితే ఉంటుంది. ఈ విధంగా అది నామం పెట్టాను చూడండి. ఈ ఉగ్ర శ్రీనివాస స్వామి వారికి ఎప్పుడో పెట్టడం జరిగింది. ఉగ్ర శ్రీనివాసమూర్తి కాదు, ఈయన కొలువు శ్రీనివాస మూర్తికి అప్పుడు పెట్టానండి. తెచ్చిన కొత్తలో పెట్టాను. ఇప్పుడు దాకా కూడా అలానే అంటుకుపోయి ఉందండి. అలాగే మనం శ్రీదేవి భూదేశ మలయప్ప స్వామి వారికి ఏమో అభిషేకాలు చేసినప్పుడు పోతుంది, మళ్ళీ అలంకరించుకోవచ్చు. ఈ విధంగా ఉంటుందండి. ఈ విధంగా కొంచెం ఎక్కువ బ్లాక్ పెడితే కనుక అలా షైనింగ్గా ఉంటుంది కొన్నాళ్ళ పాటు. ఈ విధంగా ఆ ఒత్తి అనేది ఆ విగ్రహానికి చక్కగా అంటుకుపోతుంది. అయితే మనం వెండి రేకు తీసుకుంటే ఇగోండి ఈ విధంగా వెండి రేకు అయితే తీసుకోండి. నేనంటే శాంపుల్గా చూపించాను, అదైతే నా దగ్గర అయిపోయింది వెండిది. అందుకని నీకు ఇలా శాంపుల్గా చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఒక చిన్న షేప్లో కట్ చేసుకోవాలండి. మలయప్ప స్వామికి ఎలా అయితే ఉంటుందో నామం ఆ షేప్లో అయితే కట్ చేసుకోవటం జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ విధంగా మధ్యలో ఆ ఒత్తి అయితే వేసాను. అలాగే ఈ మధ్యలో కలుపుకొని చుట్టూరు కూడా వేసుకోవచ్చండి. చుట్టూరు కూడా ఇప్పుడు ఒత్తుతో చూపిస్తున్నా చూడండి, అట్లానే చుట్టూరు కూడా ఒత్తి వేసి ఫస్ట్ దాని మీద మధ్యలో కొంచెం ఏం పెడతారంటే కనుక మైనం కానీ అలాంటివి ఏమైనా పెట్టి ఆ తర్వాత ఇది పెడితే కనుక ఉంటుంది. లేదు అంటే కనుక డైరెక్ట్ కూడా అంటచ్చు, గమ్ము పెట్టి అంటియచ్చు. అంటే ఇంకా మనం శాశ్వతం ఉండే లెక్క అయితే కనుక ఫెవిక్విక్ లాంటిది వేసుకుంటే అది కొంచెం గట్టిగా ఉంటుంది. ఎన్నేళ్ళ పాటు అయినా అట్లానే ఉండిపోతుంది. నేనైతే దాని వెనక వైపు ఎంసీలు అయితే లైట్గా పెట్టడం జరిగిందండి. ఇంకా అది ఓడదు, ఎన్నేళ్ళైనా అట్లానే ఉంటుంది కాబట్టి అలా అయితే చేసుకోండి. అంటే పద్దాకలు తీసేవి కాదు కదండి. మలయప్ప స్వామి వారికి ఎప్పుడు కూడా నిత్యము ఆ నామం ఎట్లాగైనా ఉండాల్సిందే ప్రతిరోజు కూడా. అందుకని నేనేం చేశానంటే కనుక ఆ నామాన్ని తీయకుండా అలానే ఉంచేలాగా ఎంసీలు అయితే పెట్టేసేసాను. ఆ చుట్టూరేమో ఇట్లా ఇప్పుడు మీకు చూపించేది చూడండి, ఫ్రేమ్ వర్క్ ఎలా అయితే చేసామో ఆ దాంతో అలానే చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే కార్తీక మాసం సందర్భంగా ఈరోజు శుక్రవారం ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోండి.
దుర్గా మల్లేశ్వర స్వామి వారి యొక్క దర్శనం, గంగా దుర్గా సమేత శ్రీ మల్లేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. మీ అందరూ కూడా ఉత్సవమూర్తులైన వారికి నమస్కరించుకోండి. చక్కగా సింహాసనం మీద వేంచేపు చేసుకుని స్వామివారు చక్కగా పూలమాలలు అలంకరించుకుని శుక్రవారం రోజు మనందరికీ కూడా దర్శనాన్ని ఇస్తున్నారు. ఈ విధంగా నామాన్ని కూడా పెట్టుకోవడం ఈజీ అనండి. మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అరగజ ఒకటి లింక్ అయితే పెడతాను. కుదిరితే వెండి ఏమైనా రేకులు అమ్మితే కనుక అవి కూడా ఈ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. తప్పకుండా వీడియోని చూడండి. మీకు కావాలంటే తెప్పించుకోండి. లేదంటే ఇంకా ఈజీగా చెప్పాలంటే మీరు ఒక కాటికి తెచ్చుకుంటే 20 రూపాయలు అయిపోతుంది. కాటికిని కూడా మనం యూజ్ చేయొచ్చు. కాటికి తెచ్చుకొని ఈ ఒత్తితోనే చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ పెడతానికైతే కుదరదు. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎంసీలు కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. రెండు కలిపేసేసి మేము ఇంకా డైరెక్ట్ ఎన్నేళ్ళైనా అట్లానే అట్టి పెట్టుకుంటాము అంటే కనుక ఎంసీలు కూడా యూజ్ చేసుకోవచ్చు, తప్పలేదు. అది కూడా పెట్టుకుని మనం చేసుకోవచ్చు నామాన్ని. అలా కూడా ట్రై చేయండి ఒకసారి. లేదంటే కనుక ఈ అరగజ తెప్పించుకుని డైలీ పెట్టుకునే వాళ్ళు, అభిషేకం చేసుకున్న పోతే అనుకునే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. అలాగే మూలమూర్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఆ నామాలు అయితే పెట్టచ్చు. మనకి తిరుమలలో ఏం చేస్తారంటే కానీ అలానే పెడతారు. అయితే ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం నామం పెట్టేటప్పుడు నేను ఒకటి గమనించాను మొన్న. ఏం లేదండి, మనం నల్లది పెడతాం కదండి, కస్తూరి మధ్యలోది ఒత్తి అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకుని ఈ యొక్క కిరీటం ఏదైతే ఉందో ఆ కిరీటానికి అంటించాలి. అంటే పైన కిరీటం ఉంటుంది కదా, అంటే విగ్రహంలో కిరీటం ఉంటుంది, ఆ కిరీటానికి అంటిస్తే కనుక అది ఇప్పుడు మనం పచ్చకర్పూరం కరిగిపోతున్నా కానీ ఆ యొక్క నామం ఓడకుండా ఉంటుంది. కాబట్టి అలా కూడా చేస్తారంట. అది నేను మొన్నే చూశాను. అది మీరు కూడా పాటించండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఆ నామం ఎలా పెట్టాలో నేను ప్యూర్గా చెప్పానని నేను అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.